నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుందని చెప్పాలి. కన్న కొడుకే కషాయ కొడుకుగా మారాడని చెప్పాలి. తల్లిదండ్రులను ఇద్దరిని కూడా అతి దారుణంగా అతి కిరాతకంగా చంపిన ఘటన నిన్న శివనగర్ కాలనీలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా 8 గంటల సమయంలో తల్లిదండ్రులు లక్ష్మి అదేవిధంగా రాజయ్య వీళ్ళిద్దరూ కూడా ఆ కొడుకు శ్రీనివాస్ని మందలించడంతో మద్యం కోసం అని చెప్పేసి ఆయన గొడవకు దిగాడు. మద్యం కోసం డబ్బులు కావాలని అడిగిన సమయంలోనే వాగ్వాదానికి దిగిన ఇటు తల్లిదండ్రులు కావచ్చు అదేవిధంగా శ్రీనివాస్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా వాగ్వాదానికి దిగిన సమయంలోనే అతను అతి కిరాతకంగా ఇద్దరి పైన కూడా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ దాడిలో భాగంగా వాళ్ళిద్దరిని కూడా తలపై మోది కర్రతోటి రాజయ్య దగ్గర కర్ర ఉంటుంది, ఆ కర్రతోటే వాళ్ళిద్దరిని కూడా తలపై మోదిన ఘటన నిన్న చోటు చేసుకుంది. తలపై మోదిన వెంటనే వాళ్ళిద్దరు కూడా స్పాట్లోనే చనిపోయిన సిచ్యువేషన్. అయితే ఇతను శ్రీనివాస్ విషయానికి వస్తే ఇతను గత కొన్నేళ్ల నుంచి కూడా మద్యానికి బానిసైన తర్వాత అతన్ని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది రీహాబిలిటేషన్ కోసం. ఆ రీహాబిలిటేషన్ తర్వాత తరలించిన అనంతరం నిన్న 2 రోజుల క్రితం అతన్ని తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. తీసుకొచ్చిన తర్వాత నిన్న రాత్రి సమయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కొడుకు ఇతను రెండో కొడుకుగా ఉన్నాడు. అయితే ఇతను తల్లిదండ్రులతోటి వాగ్వాదానికి దిగాడు మద్యానికి కోసం అని చెప్పేసి డబ్బులు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. డబ్బులు అడిగిన సమయంలోనే ఇవ్వను అని చెప్పడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులు సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను అయితే ప్రస్తుతం గాంధీ మార్చరీకి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. పోస్ట్ మార్టం అనంతరం దానికి సంబంధించి దర్యాప్తు అయితే చేయనున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ శ్రీనివాస్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇతనికి సంబంధించి గత కొన్నేళ్లుగా కూడా ఇతను మద్యానికి బానిసైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆ బానిసైన వ్యక్తినే రీహాబిలిటేషన్ కోసం అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్కి కూడా తరలించారు. ప్రస్తుతం శివనగర్ కాలనీకి సంబంధించి అతను ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఆ తల్లిదండ్రులకు సంబంధించి లక్ష్మి రాజయ్య వీళ్ళిద్దరు కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళ దంపతులు ఇద్దరికి కూడా 3 కొడుకులు ఒక కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కొడుకు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడదాము, అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొడుకు చిన్న కొడుకు ఉన్నారు. అయితే డ్రింక్ బాగా తీసుకుంటుండే సార్, మందు తాగుతుండే మందు తాగుతుందని మెంటల్ చేస్తుండే ఇట్లనే సతాయిస్తుండే ఇంట్లో సతాయిస్తే ఇట్లా ఏందని ఇట్లా రోజు ఇట్లా చేస్తుండని ఇక ఇచ్చి పెట్టేసినాం ఆయన. తాగితే ఇక్కడ వినయనగర్ ఉంటుందని అక్కడ బిల్డింగ్కి వెళ్ళి దుంకిండు, పిచ్చిలా వేసి దుంకిండు. ఇట్లా కొంచెం గుచ్చుకుందని ఆ పోలీసు వాళ్ళు పిలిపించారు, అంబులెన్స్ మాట్లాడి గాంధీ పంపించారు. గాంధీలో ట్రీట్మెంట్ ఇస్తుంటే అల్లకెళ్ళి జంప్ అయిపోయింది, మెంటల్ అయిపోయింది ఆయన, జంప్ అయిపోయింది. అల్లకెళ్ళి జంప్ అవ్వగానే ఎటు పోయినని అక్కడ సర్చ్ చేస్తే అక్కడ లేరు, వెళ్ళిపోయింది ఎటు. తర్వాత మళ్ళీ ఎప్పుడు కనిపించాడు? మళ్ళీ తర్వాత వచ్చిండు, ఆడికే వచ్చిండు. కళ్ళమ్మ అని ఉంటుంది ఆంటీ, ఆడు చెప్పింది ఆమె, మీ అన్న ఈయనే ఉన్నారా, రారా తీసుకోవో అన్న ఉంటాడు జాంగీర్ అన్న, ఆయన తీసుకొని ఆడికెళ్ళి ఎర్రగడ్డకి తీసుకెళ్ళిపోయినా డైరెక్ట్. ఎర్రగడ్డ తీసుకోవాలి. ఎన్ని రోజులు అవుతుంది ఆయన ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తీసుకుపోయి ఆయనకు ట్రీట్మెంట్ ఎన్ని రోజుల నుంచి ఇప్పిస్తున్నారు? పైన అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఎన్ని రోజులకి ఈ ఘటన చోటు చేసుకుంది? అంటే ఎన్ని రోజులకి ఆయన మళ్ళీ తీసుకురావడం జరిగింది? అంటే అర్థం కాదు. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత? తీసుకొచ్చా 1 month ఉన్నాడు అలా, 1 month 3 weeks ఉన్నాడు అలా. మొన్న తీసుకున్నాం, 1 month అయిపోయింది అంతే. ఆ 1 month నుంచి 1 week నుంచి స్టార్ట్ చేసిండు డ్రింక్. మళ్ళీ టాబ్లెట్ తెచ్చాను, మళ్ళీ 1 week నుంచి టాబ్లెట్ తెచ్చాను, అయిపోతే 1 week నుంచి స్టార్ట్ చేసాడు అలా. ఇట్లా 4 days నుంచి మొత్తం. అంటే ఏంటి గతం నుంచి కూడా ఇతను మద్యానికి బానిసై ఇట్లా గొడవకి దిగుతుండేవాడా? ఎట్లుండేది అసలు అతని పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉండేది అసలు? ఆయన విడాకులు తీసుకున్నప్పటి నుంచే ఇది అయిపోయింది మొత్తం. ఇది విడాకులు. ముగ్గురు అన్నదమ్ములు, నేనే చిన్న. ఆమె తర్వాత నడిపాయన. మరి మీరందరూ ఒకటే చోట కలిసి ఉంటారా లేకపోతే ఈయన సపరేట్ ఉంటున్నాడా, మీరు సపరేట్ ఉంటున్నారా? ఎలా ఉంటుంది? సపరేట్ ఉంటుండే, విడిపోయిన కాడికి వెళ్ళి మా దగ్గరనే ఉంటుండే ఆయన. మా పెద్దన్న బయట ఉంటాడు డబుల్ బెడ్రూమ్ లో. మీకు ఎప్పుడు సమాచారం అందింది ఈ ఘటన జరిగిందని చెప్పేసి? మీ తల్లిదండ్రులు చంపిన ఘటన ఎప్పుడు జరిగింది? నాకు 8:30 అట్లా అయింది. అసలు అనుకున్నారా ఇలా జరుగుతుందని? నేను అనుకోలేండి, ఇట్లా పండగలు అవుతానికి మనం అనుకుంటామా? ఏం పని చేస్తారు ఈ శ్రీనివాస్? ఏం పని చేస్తారు ఆయన? అసలు ఏంటి అసలు వృత్తి ఏంటి? చేస్తాము, వెల్డర్లే, వెల్డింగ్. తల్లిదండ్రులు ఇంటి దగ్గరే ఉంటారు? ఇంటి దగ్గర ఉంటారు. అమ్మ ఇంట్లో పని చేస్తుంది, ఆయన ఆమె చేస్తానే ఉంది సార్. ఆమెకు తిన్నప్పుడు కష్టమే. ఈడ కూడా నేను అన్ని పని మానేపించి
నేను మంచిగా చూసుకుంటామా అని అంతా చేసుకొని వచ్చి నేను ఇప్పటి నుంచి ఏడు పోని నేను మంచిగా చూసుకుంటా అని బయటికి వెళ్ళిపోయామని ఫిక్స్ అయినాం. రాత్రి అట్లా అయిపోయింది. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఏమైతారు? లక్ష్మీ రాజయ్య ఏమైతారు? అత్తమ్మ మా మామ. ఆ, అసలు నిన్న ఎప్పుడు తెలిసింది మీకు సమాచారం దీనికి సంబంధించి? మాకు తెలిసే వరకలు 8 అయింది సార్. మాకు తెలిసే వరకలు 8 అయింది. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకల్లా అయిపోయింది. మా అబ్బాయితోటే మాట్లాడుకుంటూ కూర్చుంది ఆమె పక్కన. కూర్చుంటే వర్షం రావడం వలన మా అబ్బాయి పక్కింటికి వెళ్ళిండు. ఆమె లోపలికి వచ్చింది. లోపలికి వచ్చే వరకల్నే మా మామయ్య చనిపోయి ఉన్నాడు లోపల. చనిపోయి ఉండే వరకల్లా ఈమె వెళ్ళింది అక్కడికి చూడనీకి వెళ్ళే వరకల్లా ఈమెను కూడా కొట్టేసిండు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దేనితోటి కోసిండు, ఆయన చాకుతోటి కోసిండా ఏం చేసిండనా మాకు ఏది ఆధారం దొరకలేదు ఇంతవరకు. మేము రాత్రి నుంచి చూస్తున్నాం, ఏం దొరకలేదు. ఇక మా అబ్బాయి చూసే గలీలలో అందరినీ పిలిచి ఏడ్చి మా అబ్బాయి పిలిచిండు. అది స్టోరీ సార్. అసలు ఎలా ఉంటాడమ్మా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి? ఇప్పుడు మద్యానికి బానిస అయ్యాడు, అదే విడాకుల తర్వాత నుంచి కూడా మద్యానికి బానిస అయ్యాడు అంటే ఇప్పుడు గొడవ పడుతూ ఉండేవాడా తల్లిదండ్రులతో? ఎలా ఉంటాడు? ఏం లేదు సార్. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినాక 10-20 రోజులు బాగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేదు, బాగానే ఉన్నాడు. ఏమంటే ఇప్పుడు 4-5 రోజులతోటే తాగిడు గొడవ చేసిండు. మొన్న నైట్ గొడవ అయిందంట. మొన్న నైట్ గొడవ అయితే మా అబ్బాయి ఆపేసినాక మరి నిన్న పొద్దంతా కూడా ఇంట్లోనే ఉన్నాడట, బయటికి వెళ్ళలేదంట. మరి ఏమైందో తెలియదు. అసలు ఎందుకు గొడవ అయింది అనేది ఏమైనా తెలుసా? అది ఎందుకు గొడవ అనేది ఇక ఏం కారణం తెలియలేదు సార్. అది ఆయన గిట్లనే తాగేసి రొల్లి పెట్టడం చేయడం జరిగింది. ఎందుకు రొల్లి పెడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, నిమ్మలంగా ఉండొచ్చు కదా, మేమంతా కష్టపడి బాగా చేయించుకొచ్చినాం కదా అన్న పద్ధతి పెద్దవాళ్ళు మాట్లాడారు. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వేంది నాకు చేసేది అన్న కోపంతో పాటు ఈ పని అయింది సార్. అంతే, ఏం లేదు. సో మొత్తానికైతే మా కొడుకు కావచ్చు, అదేవిధంగా కోడలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న వివరాల ప్రకారం అతను తరచుగా కూడా గొడవలు పడేవాడు అని చెప్పేసి, తర్వాత విడాకులు ఎప్పుడైతే అయ్యాయో ఆ విడాకులు దగ్గర నుంచి కూడా, విడాకులు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇతను చాలా వరకు మద్యానికి బానిస అవ్వడం, ఆ మద్యానికి బానిసైన తర్వాతనే అతన్ని మా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి కూడా తగ్గించడం కోసం, అంటే తనకి రీహాబిలిటేషన్ సెంటర్కి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన కొద్ది రోజుల తర్వాతనే, అంటే 2 రోజుల క్రితమే అతన్ని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాతనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా కొడుకు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది.